హలో గాయ్స్, నమస్తే. ఎట్లున్నారు అందరు బాగున్నారని అనుకుంటున్నా. మేమైతే శబరిమల యాత్రలకు అయితే స్టార్ట్ అయిపోయినాం. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి అయితే స్టార్ట్ అయినాము. హలో గాయ్స్, మేము ఇప్పుడు హంపీలో ఉన్నాం. మిడ్ నైట్ 12 అవుతుంది. మా అయ్యప్ప మేము మా గ్యాంగ్ అంతా వచ్చినాము. వాళ్ళు ఇంకా వాళ్ళంతా గ్యాంగ్ దగ్గరనే ఉన్నారు. ఇంకా మెల్లగా నిదానంగా వస్తున్నారు. ఇక చలి అయితే ఏం లేదు కానీ నిద్ర అయితే బాగా వస్తుంది. అందు గురించి గుడికాడికి వచ్చేసినాం ఏదో మూలు తొంగోవడానికి. సో మేము వచ్చేసరికి ఇక్కడ భక్తులు చాలామంది పడుకున్నారు. మేము కూడా వీళ్ళతో పాటు పడుకున్నాం అనమాట. చాలా ప్రశాంతంగా ఉంది. దోమలు కానీ ఏం లేదు, చలి కూడా ఏం లేదు. ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచి స్నానాలు చేసుకొని మేమైతే గుడికైతే బయలుదేరినాము. విఠల విఠల పాండురంగ విఠల 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 విఠల. హంపి క్షేత్ర ద్వారాలు అయితే చాలా సాలిడ్గా ఉన్నాయి. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇట్లానే చెక్కు చెదరకుండా ఉన్నాయంటే మన పూర్వీకులు ఎంత గొప్పగా దీన్ని కన్స్ట్రక్షన్ చేశారంటే అర్థమవుతుంది. శ్రీకృష్ణదేవరాయలు కూడా ఎక్కువ ఈ టెంపుల్కి వచ్చేవారంట. గర్భాలయానికి ఎదురుగా అయితే ఈ విధంగా ఉంటుంది. ఎక్దమ్ సూపర్గా ఉంది. రాళ్ళు అయితే ఏమాత్రం చెక్కు చెదరలేవు. అసలు ఎట్లా కొన్ని వేల సంవత్సరాలుగా ఏ విధంగా అయితే ఉండేనో అదే విధంగా ఉంది. చాలా సూపర్గా ఉంది. తప్పకుండా విజిట్ చేయండి. ఎక్కడ లేని విధంగా దేశంలో మనం ఎక్కడ కూడా చూసి ఉండం. ఆ విధంగా 3 నందులు ఒకే దగ్గర ఉండడం అనేది చాలా విశేషం ఇక్కడ. ఇప్పుడు గట్టుమంటే వెళ్తామంట. గుండం అయితే చాలా పెద్దగా ఉంది. పూర్వం శ్రీకృష్ణదేవరాయల టైంలో శ్రీకృష్ణదేవరాయలు వచ్చి ఈ గుండంలోనే స్నానం ఆచరించి ఆ పరమేశ్వరుడిని దర్శనం చేసుకునేవాడంట. శ్రీకృష్ణదేవరాయల టైంలో ఇక్కడ ముత్యాలు, రత్నాలు, వజ్రాలు ఇక్కడ అమ్ముకునే ప్లేస్ అనమాట ఇది. ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడ నుంచి ఈ మార్గం నుంచి ఇట్లా దర్శనానికి అయితే హంపి క్షేత్రానికి అయితే వస్తుండే. ఇక్కడ చూడండి గైస్, ఏకశిలా నందీశ్వరుడు ఎంత పెద్దగా ఉన్నాడో.